దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు నీతిగా బ్రతకాలనుకుంటున్నావా, అలాగే ఉండు. హల్లెలూయా. దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని కోరుకో, దేవుడు నిన్ను అలాగే ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ పాపము అంటకుండా నేను బ్రతకాలని నన్ను కోరుకోవాలి, అది దేవునికి ఇష్టమైనది. అలాంటి వారి కొరకు, పరిశుద్ధుల కొరకే పరలోక రాజ్యం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరి కొరకు? పాపాన్ని జయించిన వారి కొరకు, లోకాన్ని జయించిన వారి కొరకు. ఈ లోకంలో నేను ఏమి జయించలేకపోతున్నానండి, ఈ లోకంలో నేనేమి అన్నిటికీ లోబడిపోతున్నానండి అని అనుకోవద్దు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే, ఎస్, నీలో దేవుడు ఆత్మ నిన్ను నింపుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు, ఆత్మతో బలపరుస్తూ ఉన్నాడు. అధైర్యపడొద్దు, నీరు గారిపోవద్దు, నీరసపడిపోవద్దు. శ్రమలలో నీకు తోడై ఉండుటకు తన ఆత్మను నీకు తోడుగా ఉంచాడు. హల్లెలూయా. ఇరుకులో, ఇబ్బందుల్లో, ఏమండి, ఇరుకుల్లో ఇబ్బందులు, ఇబ్బంది అనే కొలిమిలో వేస్తాడంట ఒక్కోసారి. హల్లెలూయా. మాటలతో చెప్పడం సులువేనండి. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని స్తుతిస్తాను అని చెప్పడం సులువే, కానీ అనుభవించేటప్పుడు ఎలా ఉంటున్నాం అనేది ముఖ్యం. హల్లెలూయా. ఆ పరిస్థితిని అనుభవించేటప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేది ముఖ్యం. ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ పరిశుద్ధతను కాపాడుకో, ఇంకనూ పరిశుద్ధతను కాపాడుకో, ఇంకనూ నీతిని కాపాడుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ నీతిని పాడు చేసుకోవద్దు, నీ పరిశుద్ధతను పాడు చేసుకోవద్దు. కాలము ఏమైందంట? సమీపించి ఉన్నది. కాలము సమీపించి ఉన్నది. రాకడ దినములు అతి సమీపంగా వస్తూ ఉన్నాయి. ఇంకా నేను లోకంలోనే ఉంటాను, అందరూ ఉండట్లేదా ఏంటి, నేనే ఒక పెద్ద గొప్ప అని అనుకోవద్దు. అందరికీ వేరే ఉందువుగాక. ప్రైజ్ ది లార్డ్.